జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఉత్సవాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ కాణిపాక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజే ఇక్కడికి రావడం, స్థానిక శాసనసభ్యులు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది చాలా శుభ పరిమాణం. మేమందరం కూడా ఈరోజు ఆ వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి నాయకత్వానికి స్వామివారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, ఉపాధి అవకాశాల రంగంలో ఉన్నతమైన స్థాయి వచ్చే వరకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థించి ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, వినాయక చవితితో ప్రారంభమయ్యేటువంటి ఈ హిందూ సాంప్రదాయ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగునా ఎంతో వైభవోపేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని అనుసరించే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వామివార్ల యొక్క ఆశీస్సులు కొరకు రావడం. చివరిగా చెప్పండి సార్, దేశంలో ఎక్కడా లేని ఆలయం ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ అనుమతులతో, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారి నాయకత్వంలో, శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో కమిటీలు ఏర్పడి జరుగుతూ ఉంది. త్వరలోనే దీనికి పాలక వర్గాన్ని కూడా వేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. త్వరలోనే కొత్త పాలక వర్గం కూడా మన ఈ కాణిపాకం ఆలయానికి రాబోతుంది.